నమస్తే. అవును, మీకు ఇది తెలుసా? 35 సంవత్సరాలు చెమటోడ్చి పనిచేసిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు. అక్షరాల 1000 రూపాయలు. అవును, నిజమే. నమ్మరా మీరు? నమ్మరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు 4000 పెన్షన్, 4000 పింఛన్ పువ్వుల్లో పెట్టి ఇస్తుంటే మీ కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలా? 1000 రూపాయలు విధులు ఇస్తున్నారా? మాకు నమ్మకం శక్యం కావటం లేదని మీరు అనిపించవచ్చు. నాకు వచ్చే పెన్షన్ 2180. మీరే కాదు, ఎవరో నమ్మరు. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేసిన వాళ్ళకి 40,000, 50,000 వస్తుంటే ఒక ఆర్టీసీలో ఆఫీసర్ రిటైర్ అయిన మీకు ఇంత తక్కువ అని మీరు అనుకోవచ్చు. అందుకే నా స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడైనా మీరు నమ్ముతారా? ముక్కును వేలేసుకుంటున్నారా? తప్పకుండా వేసుకుంటారు ముక్కున వేలు. ఎందుకంటే ఇంత తక్కువ అని మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎంత అవమానం పాలయ్యాను నేను. ఒకసారి నేను మా ఊరు తో కలిసి వెళ్ళాను. చాలా కాలం తర్వాత వచ్చాం కాబట్టి మమ్మల్ని చూడటానికి మా బంధువులంతా వచ్చారు మా ఇంటికి. వచ్చిన వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ, ఒరే నీకు పెన్షన్ ఎంత వస్తుందిరా అని అడిగింది. వస్తుంది, ఎందుకు రాదులే, నీకు 35 ఏళ్ళు నౌకరీ చేసావు కదా, గవర్నమెంట్ నౌకరీ, బాగానే వస్తుందిలే అంది. నాకేం చెప్పాలో నాకేం అర్థం అవ్వాలి. మనం పింఛన్ 2000 అన్నాం అనుకో, వాళ్ళకి గ్యారంటీగా నవ్వుతారు. అందుకని నేను ఒక 1000 రూపాయలు ఎక్కువ వేసి ఎందుకైనా మంచిదని 3000 అని చెప్పా. 3000 వస్తుందని చెప్పా, అంతే. ఆవిడ బుగ్గలు నొక్కుకుంటూ, ఏంట్రా 3000 నీకు? మా పక్కన టీచర్గా రిటైర్ అయ్యారు, 50,000 వస్తుందిరా పెన్షన్. అదేంట్రా నువ్వు ఆఫీసర్గా రిటైర్ అయ్యానన్నావు, మరి ఇంత తక్కువ? అదేంట్రా నాకు 4,000 ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు, నెల తిరగంగానే 4,000 ఇస్తున్నారు, నీకేంట్రా 3,000 అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. అది మా సంగతి. అక్కడే కాదు, పార్క్లో వాకింగ్కి వెళ్ళా, ఏ ఫంక్షన్లో కలుసుకున్నా సేమ్ ఇదే వస్తుంది, ఇదే టాపిక్ వస్తుంది. నీ పెన్షన్ ఎంత? ఏం చెప్పాలి మేము? ఏం చెప్పమంటారు? మీరే చెప్పండి. 2,000 అంటే వాళ్ళకి ఎంత చులకన అనిపిస్తుందో చూడండి. 2,000, 35 ఏళ్ళు సర్వీస్, 35 ఏళ్ళ సర్వీస్ చేసిన మాకు ఇంత తక్కువ పెన్షన్. అందరిలో నగుబాటు, నలుగురిలో నగుబాటు. అందరూ వేలల్లో పెన్షన్ తీసుకుంటుంటే మాకు 100లో ఇస్తున్నారు. 100లో పెన్షన్, 1000 రూపాయలు పెన్షన్, మినిమం పెన్షన్ 1000 రూపాయలు. మేము చేసిన పాపం ఏంటి? ఎందుకు ఈ వివక్ష? మేము అందరిలా కష్టపడి పనిచేయలేదా? మా డ్రైవర్లు, కండక్టర్లు ఎలా పనిచేస్తారో మీకు తెలుసు కదా. మీకు పరిచయాలు ఉంటాయి కదా. ప్రతి బస్సులో ఎంత రష్లో ఉన్నా సరే కండక్టర్లు బస్సులో నిలబడే చోటు లేకపోయినా పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా మీ అందరి మధ్యలో వచ్చి టికెట్లు కొడతారు. అవునా కదా? అలా 35 ఏళ్ళు కష్టపడిన కండక్టర్లకి, డ్రైవర్లకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు. 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ వచ్చే 1000 రూపాయలు, వచ్చే రూపాయలతో మేము ఏం చేయాలి? ఎలా ఉపయోగించాలో మీరేనా చెప్పగలరా? ఈ 1000 రూపాయలతో ఈ సమాజంలో మేము బ్రతకగలమా? 1000 రూపాయలతోటి మేము గౌరవంగా ఇంకొకరి మీద ఆధారపడకుండా బ్రతకగలమా? చెప్పండి, మీరే చెప్పండి. మాలో చాలామంది 70 సంవత్సరాలు దాటిన వాళ్ళం.
ప్రతి సంవత్సరం వేల మంది తంబనైల్లో చూపించిన విధంగా ఎదురు చూస్తున్న రాబందులకు బలైపోతున్నాం. మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఈ సంవత్సరం సంక్రాంతిలో వస్తుందనుకున్నాం. మేము తప్పకుండా మన పెన్షన్ పెరుగుతుంది అనుకున్నాం. అప్పుడు రాలా. తర్వాత ఏమనుకున్నాం, బడ్జెట్లో ఖచ్చితంగా పెంచుతారనుకున్నాం. బడ్జెట్లో తప్పకుండా పెంచుతారని అనుకున్నాం. బడ్జెట్లో కూడా రాలా. ఆ తర్వాత వినాయక చవితికి పెంచుతారనుకున్నాం. రాలా. దీపావళి లేదు, దసరా లేదు. ఇలా చకోర పక్షులకు ఎదురు చూస్తూనే సరిపోతుంది. ఈ లోపల చాలా మంది మేము రాబందులకు బలైపోతూనే ఉన్నాం. ఇలా ప్రతి పండక్కి, అలాగే ఎక్కడ ఎలక్షన్లు జరిగినా మేము చకోర పక్షులాగా పార్లమెంట్ వైపు చూస్తూ ఉంటాం. నిర్మలా సీతారామన్ గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ మా మీద దయతలసరా అని. మా వీక్నెస్ మీద కొంతమంది యూట్యూబర్స్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో 7,500 రూపాయలు పెన్షన్ హైక్ చేస్తున్నారని చెప్పి ఒక వీడియో వచ్చేస్తుంది. అలాగే ఇంకో వీడియోలో ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు 7,500 అని ఇంకొక యూట్యూబర్ పెడతారు. వీళ్ళందరూ వ్యూస్ కోసం మా బలహీనతల మీద ఆడుకుంటున్నారు వాళ్ళు. అది భావ్యమా? అలా వీడియోలు పెట్టి లేనిపోయిన ఆశలు మాలో ఎందుకు కల్పిస్తున్నారు? ఇలా రోజుకి కొన్ని పుంకాలుగా వస్తున్నాయి వీడియోలు. అందులో అన్ని వీడియోస్ ఫేకే, ఒక్క వీడియో కూడా నిజం కాదు. ఎందుకు ఇలా మా బలహీనతల మీద ఆడుకుంటున్నారు? దయచేసి ఇలాంటి వీడియోలు పెట్టకండి, పెట్టి మాకు లేనిపోయిన ఆశలు కల్పించకండి. చివరగా మా పెన్షన్లందరి తరపున వేడుకుంటున్నాం. మా ఘోష, మా ఆవేదన పార్లమెంట్లో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి చేరేలా చూడమని శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం మీ అందరికీ. పార్లమెంటులో ఈ వింటర్ సెషన్లో అయినా, సంక్రాంతికైనా మా పెన్షన్ పెంచి మా చిరకాల వాంఛను నెరవేర్చాలని పార్లమెంట్ని కోరుకుంటాం. పార్లమెంట్లో ఉన్న మినిస్టర్స్ అందరినీ, ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ని, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ని వేడుకుంటున్నాం. సెలవు. నమస్తే.